కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. వాళ్ళు వచ్చిన తర్వాత కార్పొరేటర్ అయిన అభివృద్ధి హేమసుని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపాదిస్తున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ మనకి పప్పు ఉమా మహేశ్వరరావు గారు ప్రపోజ్ అండ్ సెకండెడ్ బై ద కౌన్సిలర్స్. అది తప్ప ఇంకొక ప్రపోజల్ రాలేదు. సో వీళ్ళు డిక్లేర్ చేస్తున్నాం. ఫస్ట్ పోస్ట్ డెప్యూటీ మేయర్. సెకండ్ పోస్ట్ మనకి పార్టీ తరఫున ఫామ్ బి వచ్చింది. వందనాల దుర్గా భవాని గారు. మేడం ఓకే మేడం. చందనే సైడ్ రాజు కెమెరా కొంచెం ఒకసారి నేను ఏదైతే ఏలూరు కార్పొరేషన్ సంబంధించి 2 డిప్యూటీ పదవులు కూడా రిజైన్ చేసేయడం వల్ల ఖాళీ ఏర్పడిందో ఆ 2 డిప్యూటీ మేయర్లకు కూడా ఈ రోజున ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ తో వందనాల దుర్గా భవాని గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో ఏదైతే పార్టీ ఎన్నిక ముందు జాయిన్ అయ్యారో పప్పు ఉమామహేశ్వరరావు గారు, ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి దీంతో 2 మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో మెజార్టీ సభ్యులు జాయిన్ అందుకు తెలుగుదేశం పార్టీకి విప్ గా కూడా ఈ రోజున తండ్రిల అరుణా సురేష్ గారిని వాళ్ళ నుంచి కూడా ఆవిడ నియమించడం జరిగింది. ఈ 3 కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరంన్నర పాటు కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో మరి గౌరవ మేయర్ గారు కూడా మా పార్టీలోనే ఉన్నందుకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పార్టీ కావడానికి సహకరించిన ప్రతి కౌన్సిలర్లకి అలాగే మేయర్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. 47 డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవాని గారు, అలాగే 37 డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు గారు
డిప్యూటీ మేయర్గా ఈరోజు ఎలక్ట్ అయిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే డిప్యూటీ మేయర్ కూడా ఖాళీ మరి ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు రాత్రిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏకగ్రీవంగా మరి వందనాల దుర్గా భవాని గారు అలాగే ఉమామహేశ్వరరావు గారు మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క కార్పొరేటర్లకు కూడా ముందుగా శుభాకాంక్షలు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వారి ఆశీస్సులతో మరి మా పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారందరికీ కూడా థ్యాంక్ యూ. మాకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిన మా డైనమిక్ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు బడేటి కుటుంబం అంటేనే భరోసా అని మనం అందరికీ మన ఏలూరు ప్రజలందరికీ సుపరిచితమే. వారు అనాదిగా అంటే వాళ్ళ తాతగారి కాడి నుంచి కూడా ఏలూరుకి ఎన్నో సేవలు చేసి ఉన్నారు. వారు ఏ మాట చెప్తే ఆ మాటే మీద నిలబడి ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అట్లాగే వారు మాకు ఈ పదవిని అత్యున్నత పదవిని మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవించినందుకు వారి వెనకాలలో వారు వెన్నంటే ఉండి వారి అడుగులో మేము అడుగేసి ఏలూరుని వారు ఎలా అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారో దానికి మేము కట్టుబడి వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మా నగర మేయర్ గారికి నూర్జహాన్ చంద్రబాబు గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏలూరు ప్రజలందరికీ ఏమన్నా సమస్యలు చిన్న చిన్నవి ఉంటే మా ఎమ్మెల్యే గారితో పాటు మేము ఉండి వారి సమస్యల్లో మేము కూడా మా వంతు కృషి చేసి ఆ సమస్యలన్నీ తీర్చడానికి మా వంతు సహాయం సహకారం మేము అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కౌన్సిలింగ్ అధ్యక్ష మేయర్ గారికి మరియు సభ్యులకి నమస్కారాలు. నన్ను నమ్మి నాకు డిప్యూటీ మేయర్ ఇచ్చిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారికి నా శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని 47 ప్రజలకి ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే